హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మైసమ్మ జాతర అయితే జరుగుతుంది. జనవరిలో జరుగుతుంది ఎప్పుడు. ఈ సంవత్సరం కూడా జాతర అయితే తీశాను. కానీ ఎప్పుడు చాలా క్రౌడ్ ఉండేది. ఈసారి అయితే కొంచెం తక్కువగా అనిపించింది. అందరూ మధ్యాహ్నమే వచ్చి వెళ్ళిపోయారంట. సాయంత్రం వరకు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఎప్పుడైనా బండి మీదే వెళ్ళేది కానీ ఈసారి అయితే చూడంగా తోవ తక్కువ అనిపిస్తుంది. అందుకని అలా వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సాయంత్రం కదా చల్లగా ఉంది ప్రశాంతంగా. అందుకని అలాగా నడుచుకుంటూ వెళ్ళి రాందొకటి ముచ్చట్లు చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా జాతర రోజైతే పైకి అయితే ఎక్కలేము, చాలా పబ్లిక్ ఉంటారు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేదంటే సండే పూట వెళ్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చని ఇక జాతర అప్పుడైతే మాత్రం ఇక రిస్క్ చేయము. అక్కడ వరకు వెళ్ళి పాదాల వరకు వెళ్ళి పాదాల దగ్గర దేవుడికి మొక్కేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తాం. పైకి అయితే ఎప్పుడైనా సండే పూట ఎక్కితే మంచి ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు. అప్పుడంత పబ్లిక్ ఏమి ఉండరు కాబట్టి. ప్రతి సంవత్సరము అంతే పాదాల దగ్గర మొక్కేసి వచ్చేస్తాం. మెట్రో సౌండ్ వస్తుంది, అది మీరు గమనించారా లేదు? ఏం లేదు ఫ్రెండ్స్, ఏం పని పట్టలేక వీడియో తీస్తుంది. వెనకాల చూడు ఎంతమంది వస్తున్నారు చూడు వెనక. అయిపోయింది నడిచి ఎనర్జీ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు చాయ్ తాగితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి అటు నడడానికి కొంచెం అంత శక్తి వస్తుంది. చాయ్ బ్రేక్. నాకు బిస్కెట్లు వేస్తున్నాడు. ఇటు నుంచి రావట్లే, అటు నుండి వస్తుంది. ఇటు నుంచి రాదు. చూడు ఎంత బాగా వస్తుంది. నన్ను మోసం చేసేస్తున్నారు. డబ్బులు ఎక్కడ కట్టాలంటే ఛాయ్కి అక్కడికి ఎక్కడికో. అయ్యా కాఫీ చేయలేదు. అడిది ఏమొద్దు, చేతితో ఇచ్చేదేమో టిఫిన్ ఆరా. నాకు కొంచెం తర్వాత వేడిగా ఇమ్మన్నవా? నోటి వేపు తర్వాత ఇయ్యను పడేస్తుంది. ఆగురా, నాకే చేయగలను. ఈ తాగుడు అలవాటు మానిద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు మానలేకపోతున్నాం. తాగుడు అలవాటు మానిద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు ఎప్పుడైనా పబ్లిక్ ఇసుక పోస్తే రాళ్ళకంటున్నట్లు అనిపించేది. ఈసారి ఏందో ఏమైపోయారో ఏమో పబ్లిక్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇటు సైడు ఆ బెలూన్లు అవి ఇవి అమ్ముతారు కదా, అవి కూడా షాపులు కూడా అన్నీ తక్కువ పడ్డాయి, చాలా తక్కువ. పిల్లలు అయితే మంచిగా ఎగురుకుంటున్నారు. అక్కడ ఉన్నాయి కానీ చాలా తక్కువ. ఎప్పుడైతే ఫుల్లుగా అసలు ఖాళీనే ఉండేది కాదు. ఈ షాపుల కాసి కూడా ఖాళీ ఉండేది కాదు, అక్కడ గుట్ట కాసి కూడా ఖాళీ ఉండేది కాదు. అంత పబ్లిక్, అన్ని షాపులు, అంత హడావిడి ఉండేది. నాకైతే వెన్నెల కప్ ఐస్ క్రీమ్ ఇష్టం. నేనైతే అది తీసుకున్నాను. వాళ్ళేందా కుల్ఫీ అంట, కల్ఫ్ దాన్ని చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది. అస్సలే నచ్చదు. టేస్ట్ కూడా ఏం బాగోదు.
వెన్నెల అయితే మస్తు ఉంటుంది. నాకైతే వెన్నెల ఇష్టం. మీకేమి ఇంకా ఇష్టమో కామెంట్ చేయండి. చాకోబార్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ గుడి దగ్గర మైకులు చిన్నపిల్లలు తప్పిపోతారు కదా, వాళ్ళని తప్పిపోయిన వాళ్ళందరినీ పేర్లు చదువుతున్నారు. ఇంకా వీళ్ళు ఇంత ఎద్దుల్లాగా ఉన్నారు, వీళ్ళంటే మేము తప్పిపోయాము అని చెప్పేసి మా ఇద్దరు పిల్లలు వెళ్ళి పేర్లు చెప్పమంటారంట. ఇక మీరేం పోతారు లేరా, నేనే తప్పిపోయానని చెప్పేసి పోతుంది, మీరే ఉండండి ఇక్కడ, మీరే రండి నన్ను వెతుక్కుంటా అని చెప్పిన. ఇదైతే క్రౌడ్ ఇక్కడ అట బాగానే ఉంది. పాదాల దగ్గర అక్కడ సైడ్ అయితే ఏం లేదు కానీ ఇక్కడ అట చాలా క్రౌడే ఉంది. ప్రతి సండే జాతర అయిన నుండి ప్రతి సండే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళైతే యాటను కోసుకుంటారు, మొక్కులన్నీ తీర్చుకుంటారు. చాలా మంది అయితే మొక్కుతారు. జాతర అయిపోయినాక మాత్రం చాలా వారాల వరకు అక్కడ యాటలు తెగుతూనే ఉంటాయి. ఇంకా ఆ మైసమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మీరు కోరిన కోరికలన్నీ తీరాలి. హ్యాపీగా ఉండండి అందరైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.